అర్థం ఎందుకమ్మా పెట్టే అర్థం కూడా సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తున్నావు ఈ వీడియో ద్వారా? ఏం చెప్తున్నావు అంటే మన ట్రెడిషన్ బీ న్యాచురల్, ఓల్డ్ పద్ధతులు ఫాలో అవ్వాలి. దేవుడి దీపాల నెయ్యి, ఆవు నెయ్యి కూడా, ఆవు పిడకలా అవి, ఆవు పిడకల స్వచ్ఛమైన ఆవు పిడకలు. ఏదమ్మా పిడక చూపించు ఒకసారి. ఆవు ఎలాగే పేడేసిందో అలాగే ఎండిపోయింది. కర్పూరం వేస్తే ఈజీగా అంటుకుంటుంది. బయటే చేయాలమ్మా ఇది, బయటే తులసమ్మ ముందు చేయాలన్నమాట. ఆవు పాలు, ఆవు నెయ్యిలో చేయాలి. ఆవు పాలతో పాలు. అది ఏంటమ్మా పరవన్నం వండుతారా? పరవన్నం ఏమో ధాన్యం, కొత్త ధాన్యం దంచిన బియ్యం రోట్లో దంచి పొలంలో ధాన్యం దంచి పరవన్నం కోసం. సూర్యుడి కింద చేయాలమ్మా, ఎదురుగా, అదే సూర్య భగవానుడికి ఎదురుగా తులసమ్మ ముందు పెట్టుకొని చేయాలి. ఇవన్నీ రెడీ చేసుకున్నావే? అన్నీ రెడీ. తులసమ్మ పాయసం ఉడికిన తర్వాత దేవుడికి ఉడికి పెట్టి దండం అర్థం ఎందుకమ్మా పెట్టే అర్థం కూడా? వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎగ్జామ్ అర్థం కూడా పెట్టారమ్మా? అర్థం కూడా పెడతాం. ఏటమ్మా ఈ రేగుపళ్ళ? ఇవి కూడా పెడతారా? రేగుపళ్ళు, ఇంకా అరటిపళ్ళు, రేగుపళ్ళు, చాలా పెద్ద ప్రాసెస్. ఇది ఆనవాయి ఉంటేనే చేసుకోవాలి కదా? ఇప్పుడు అందరూ చేసుకోవచ్చా? సూర్యనారాయణ మూర్తికి మొక్క నోము. ఎప్పుడొచ్చా బాబీ? ఓ అమ్మమ్మ పూజ పార్టిసిపేట్ చేయండి. మనవడితో పూజ అమ్మ, నీకు సంతోషంగా ఉందా? ఎక్కడ చేస్తున్నారు మనవడు గారు మీరు? పూణే. అమ్మమ్మ చూడడానికి వచ్చావు. ఈ పూజ ఎప్పుడైనా చూసావా? చిన్నప్పుడు తాతగారు అంటే భయం కదా, ఇప్పుడు బాగానే ఫ్రీగా ఉన్నావు బాబీ? కాదు, తాతగారు అంటే చిన్నప్పుడు భయం కదా, మరి ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నావు. భయం పోయిందా? జాబ్ వచ్చాక పోయిందా? భయం లేదైతే ఇప్పుడు? భయం చేయడే అప్పుడు చేసిన తప్పుడు ఇప్పుడు చేయం కదా. అది పరవన్నం వండితే పూజ అయిపోద్దమ్మా. పూజ అవ్వడానికి కనీసం మినిమం 2 గంటలు పడుతుంది. ఇవన్నీ రెడీ చేసుకోవడం, పిడకలు మండడం ఎంత టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు చేయరు. ఇప్పుడు వాళ్ళకి ఓపిక ఎక్కడ ఉంది? రెడీమేడ్ మొత్తం.
గ్యాస్ మీద వండేసి పెట్టేస్తారు బయట పెట్టేస్తారేమో గ్యాస్. ఇది ఆవు పిడకలో మొత్తం అన్నీ తయారు చేసిన ఏది స్వచ్ఛమైన. ఎలా చేయాలో అలా చేయాలి. అవును. మరి మీ ఆవిడ గారు చేస్తారా బాబీ ఇలాంటివి? చేస్తుంది. ఉమ్. ఓల్డ్ ట్రెడిషన్ ఫాలో అవుతుంది. ఫాలో అవుతుంది. ఇంకేంటమ్మా ఏమైనా చెప్తావు పూజ గురించి? ఎప్పటి నుంచి చేస్తున్నాయి పూజ? పూజ మా అమ్మ చిన్నప్పుడు నుంచి మొదలైంది. ఉమ్. మా అమ్మ ఇంకా బాగా చేసేదా? మా తమ్ముడి పేరు అదే మగపిల్లలు పుట్టినది. మగపిల్లలు వంశం గురించి చేస్తారా ఇది? వంశం గురించి ఉమ్. సూర్య భగవానుడు ఆధ్వర్యంలో చేస్తారు. ఈ నెలలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు ఇలా చేయాలి. 4 ఆదివారాలు చేస్తారా? అప్పుడు తాతయ్య సపోర్ట్ చేసేవారు మీకు? ఏవి కావాలన్నా అన్ని తెచ్చిపెట్టడం అన్నీ. వంటలు ఎప్పుడైనా సాయం చేస్తారా నాన్న? అలాంటివి రావు కానీ పెడితే తింటవే నాన్న మరి? కావాల్సిన తెచ్చి. నాన్న వంట ఎప్పుడైనా చేశారు మీరు? ఇప్పుడు అమ్మమ్మ లేనప్పుడు మరి ఎవరు వండుకుంటున్నారు? తాతయ్య కదా. అవునా? చెరుకు ఇంట్లో పండించారు కదా నాన్న? పాలు పొంగుతున్నాయి. ఏది ఎలా ముక్కలు పెట్టాలా? దీంట్లో ఇలా ఆహా, గరిట్లా కలపాలి దాంతో. ఇవి కూడా పంట బియ్యం. అంటే గరిటె లేకుండా చెరుకు ముక్కతో కలపాలన్నమాట. ఇసరండి ఎప్పుడు ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు, ఇలాంటివి చేయాలి ఆఫీసర్ గారు. ఏసీ రూమ్ క్యాబిన్లో కూర్చుంటారు కదా మీరు. న్యాచురల్గా ఉండాలి అప్పుడప్పుడు అంటే. దీని మీద వంట చేసుకుంటే ఇంకా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. పిడకలు దొరకడం కష్టం. మామూలు పిడకలతో చేసుకోవచ్చు. ఆ స్మోకీ ఫ్లేవర్ ఇప్పుడు ట్రెండింగ్. ఆ స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం చేస్తున్నారు. బొగ్గుల పొయ్యి మీద అడ్వాంటేజ్ ఏంటంటే మసి పట్టదు కదమ్మా. మా చిన్నప్పుడు ఓకపోయి ఉండేది, ఓక పొట్టు. కట్టెల పొయ్య అనేక రకాలుగా ఉంది. అదే వంటలు బాగున్నాయి. అవి ఉడికి వరకు ఆ చుట్టూ కూర్చొని ఉడికిన తర్వాత ఆ వేడి మీద తిని మా పనుల మీద చూసుకునేవారు. ఇప్పుడంతా రెడీమేడ్. ఇప్పుడంతా రెడీమేడ్. ఆ వంటలు బాగుంటాయి, ఈ వంటలు బాగున్నాయి. అదే సూపర్. ఇప్పుడు టేస్ట్లు ఎక్కువైనాయి కదా. టేస్ట్ ఎవరు చూడలేదు. ఆఖరైతే ఎన్ని జనం బయటకు వెళ్ళిపోవడం చేస్తున్నారు. అప్పుడు టేస్ట్లు శుభ్రంగా తినేవారు, పుష్టిగా పనిచేసేవారు, వర్క్ చేసేవారు. ఏదో వ్యవసాయమనో ఇంకో ఏదో ఏ పనైనా సరే పుష్టిగా చేసేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. అప్పుడు జ్వరాలు జలుబులు తక్కువ వచ్చేవారు. ఇప్పుడు 100కి 50%, అదే 100కి 50%. ఇప్పుడు అందరికీ అనారోగ్యాలు పాలై ఉంటున్నారు. ప్రతి తిండి వల్లే మొత్తం. అవును, కూరగాయ తినడం లేదు, మంచి ఆరోగ్యకరమైన తినడం లేదు. కొనేసుకోవడం, ఆర్డర్ పెట్టుకోవడం, తినేయడం, వంట కూడా అక్కర్లా. తినడం కూడా ఏం లేకపోలేదు. ఇలా ఫుడ్ తినాలా, ఇలా చేయాలి, అలా చేయడం కూడా ఆడుకోవడం లేకపోలేదు. వాళ్ళకి ఏదో ఏడుతున్నారని బిస్కెట్ ప్యాకెట్ బయటకు వెళ్ళి ఏది తెచ్చి ఇచ్చేస్తే వాళ్ళు ఊరుకుంటారని చెప్పేసి అలానే చేస్తారు. అంతా స్పీడ్గా పోయింది. ఫాస్ట్ యుగంలో ఉన్నాం మనం. గరిటికి బదులు చెరుకు ముక్కతో అలా కలిపి పరవన్నం వండడం. పరవన్నం అయిన తర్వాత ఇక్కడ దీపారాధన చేయాలా? అన్నీ రెడీ పెట్టుకున్నావా? అన్నీ రెడీ చేసి ఇది అయిన వెంటనే ఇక్కడ అయిపోయిందా? అయిపోయింది. ఇక్కడ అట్లా
విడాకుల్లో నైవేద్యం పెడతారా? నైవేద్యం పెడతాం. గరిటె వాడకుండా 3 పెట్టాలా? 3 ఆకుల్లో పెట్టాలి. ఇక్కడ కూడా ఇక్కడ 90. ఏంటి త్రిమూర్తులు అంటావా? కాదు, సూర్యనారాయణమూర్తి, ఆదినారాయణమూర్తి, ఏకోనారాయణమూర్తి. ఇందులో ఎన్నో తప్పులు ఉండొచ్చు కానీ అదే నువ్వు చేసే పద్ధతిలో నువ్వు చేసేస్తున్నావు. చూసిన వాళ్ళు ఏదన్నా ఉంటే వాళ్ళు కమెంట్ పెట్టచ్చు. నీ పద్ధతిలో ఫస్ట్ నుంచి ఎలా చేస్తావు నువ్వు చేస్తాను అంతే. ఇలా చేయాలని నువ్వు చెప్పట్లేదు కదా. కొంతమంది పేర్లు పెడతారు కానీ మనం ఏం చేయలేం. మామూలుగా అగరబత్తితోనే వెలిగించాలంటారు కానీ ఇక్కడ గాలిలో వేసేస్తుంది. అగరబత్తి వెలిగించాం. మొలకలు పరవన్నం తినరా? బాబీ నీకే ప్రసాదం దా. అడిగాడు బాబీ దా. ఎలా ఉందో తిని. పిడకల పొయ్యి మీద బాగుందా? ఏమన్నా పొగాల్సిన వచ్చిందా? పెళ్లి భోజనానికి బయలుదేరినట్టున్నారు బాబీ. పెళ్ళి కాదు, ఏంటిది మరి? ఫంక్షన్. పెళ్లి ఫంక్షన్ కాదైతే. సరే అయితే వీడియోకి థ్యాంక్స్ చెప్పేయండి. అమ్మమ్మ తరపున నువ్వు చెప్పే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తింటావమ్మా? అమ్మ పాపం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు చెప్తారు? పరమాన్నం తిన్న వాళ్ళు చెప్పండి. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, సబ్స్క్రైబర్స్కి, అమ్మ, పిన్ని, సబ్స్క్రైబర్, పరమాన్నంకి, దేవుడికి, నాకు కూడా థ్యాంక్స్. పిడకలు వేసింది. సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తున్నావు ఈ వీడియో ద్వారా? వీడియో ద్వారా ఏం చెప్తున్నావు అంటే మన ట్రెడిషన్, ఇది న్యాచురల్ ఓల్డ్ పద్ధతులు ఫాలో అవ్వాలి బాగా. వెరీ గుడ్. ఇదే హైలైట్. ఇంకా మీరేం చెప్తారు? తరతరాల నుంచి వచ్చిన ఆచారాలని. నువ్వు కూడా కొంచెం ఎదరికెళ్ళక్క, ఎదరికెళ్ళు. బీ న్యాచురల్. ఇంకా ఏంటో చెప్పు. తరతరాలుగా వచ్చిన సంప్రదాయాలు, పెద్దలు చెప్పిన మాటలు వినాలి. టేస్ట్ని ఆనందించాలి. తమ్ముళ్ళు ఇది పెట్టచ్చా మరి? అయ్యయ్యో పడిపోయింది కౌంటర్. సరే అయితే థ్యాంక్స్ చెప్పేసారు. అయిపోయింది వీడియో, ఈరోజు వీడియో.